ప్రైజ్ లార్డ్. టుడే వాగ్దానం ఏంటంటే, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ఈ వాగ్దానం బట్టి మరి యెషయా 59:1 ఉంది మాట. నిజంగా రక్షింపకుండా ఉన్నట్లు ఆయన హస్తం కురచదా? ఆయన వినలేనుకున్నట్లు ఆయన చెవులు మందమా? చెప్పండి. చూస్తున్న దేవుడు, నేను చూస్తున్నాను, వింటున్నాను అని చెప్పిన దేవుడు మనకున్నారు. మన యొక్క ప్రతి సమస్యలోనూ మనం ఏ సమస్యలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన చూస్తున్నారు. మన బాధలు, మన కష్టాలన్నీ కూడా. పేతురు ఎలాగైతే మరి లోకంలో మునిగిపోయినప్పుడు ఆ హస్తాన్ని ఇచ్చి ఎలాగైతే లేపారో, మనల్ని కూడా హస్తాన్ని ఇచ్చి మనల్ని లేపే దేవుడై ఉన్నారు. అలాగే ఆయన హస్తము ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడేదిగా, ఎల్లప్పుడూ ఆయన హస్తాలు చాచి మన కొరకు ఎదురు చూసే దేవుడు మనకున్నారు తప్ప రక్షింపనేరడు, మనం రక్షించడు దేవుడు. ఇలాంటి మాటలు మన నోట రాకూడదు. మనకి ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో, నమ్మకంతో, ఆయన యందు భయభక్తులతో ముందుకు సాగిపోవాలి. ప్రతిదీ కూడా మనకి తగ్గ